ఈ అంధకారం మీకు బాధను కలిగించటం లేదా? కానీ చాలామంది ఈ చీకటిలోనే ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 62 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా వికలాంగుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. మన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 2001 జనాభా లెక్కల ప్రకారం 40,000కు పైచిలుకు వికలాంగులున్నారు. వీరిలో 15,000కు పైగా అంధత్వం కలవారున్నారు. అంధులు చదువు కోసం బ్రెయిలీ లిపిని వాడతారు. కానీ ఈ లిపిని పై చదువులకు వాడటం అసాధ్యం. ఎందుకనగా ముద్రణ అయిన ఒక పేజీని బ్రెయిలీలో రాయటానికి 4 పేజీలు పడుతుంది. కనుక ఎక్కువ సమయం వీరు ఇతరుల మీద ఆధారపడాల్సొస్తోంది. నేడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావటంతో పై చదువులు సులభతరమయ్యాయి. కాని చాలామంది సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. ఇటువంటి వారు టేపు రికార్డుల ద్వారా స్నేహితుల సహాయంతో వారి చదువును కష్టపడి కొనసాగిస్తున్నారు. అంగవైకల్యం కలవారు మన దేశంలో దీనస్థితిలో జీవితాన్ని వెళ్లబుచ్చుతున్నారు. వీరు తరగతి గది నుంచి బాత్రూం వరకు, పడక గది నుంచి బస్టాండ్ వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్నవారు, వినికిడి లోపం కలవారు ఎదుర్కొనే ఇబ్బందికర పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించలేము. కావున అన్ని రకాల వికలాంగులకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కలిగించడమే ధ్యేయంగా పెట్టుకుని వీరికి సాంకేతిక పరిజ్ఞానాన్ని, సకల వనరుల్ని అందుబాటులోకి తీసుకొచ్చి నలుగురిలో ఒకరిగా నిలబెట్టటమే మా ధ్యేయం. మా ఈ ప్రయత్నంలో భాగంగా మేము ఇతరులకు ఏమాత్రం తీసిపోమో అని నిరూపించటానికి మేం చేసిన మొదటి ప్రయత్నమే మా ఈ లఘు చిత్రం. కనుక మీరు సానుభూతి చూపించకుండా మీ సహకారం, చేయూత అందించి మమ్మల్ని ప్రోత్సహిస్తే మేము కూడా ఒక స్టీఫెన్ హాకిన్స్లా ఈ అంధకారం మీకు బాధను కలిగించటం లేదా? కానీ చాలామంది ఈ చీకటిలోనే ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 62 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా వికలాంగుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. మన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 2001 జనాభా లెక్కల ప్రకారం 40,000కు పైచిలుకు వికలాంగులున్నారు. వీరిలో 15,000కు పైగా అంధత్వం కలవారున్నారు. అంధులు చదువు కోసం బ్రెయిలీ లిపిని వాడతారు. కానీ ఈ లిపిని పై చదువులకు వాడటం అసాధ్యం. ఎందుకనగా ముద్రణ అయిన ఒక పేజీని బ్రెయిలీలో రాయటానికి 4 పేజీలు పడుతుంది. కనుక ఎక్కువ సమయం వీరు ఇతరుల మీద ఆధారపడాల్సొస్తోంది. నేడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావటంతో పై చదువులు సులభతరమయ్యాయి. కాని చాలామంది సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. ఇటువంటి వారు టేపు రికార్డుల ద్వారా స్నేహితుల సహాయంతో వారి చదువును కష్టపడి కొనసాగిస్తున్నారు. అంగవైకల్యం కలవారు మన దేశంలో దీనస్థితిలో జీవితాన్ని వెళ్లబుచ్చుతున్నారు. వీరు తరగతి గది నుంచి బాత్రూం వరకు, పడక గది నుంచి బస్టాండ్ వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్నవారు, వినికిడి లోపం కలవారు ఎదుర్కొనే ఇబ్బందికర పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించలేము. కావున అన్ని రకాల వికలాంగులకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కలిగించడమే ధ్యేయంగా పెట్టుకుని వీరికి సాంకేతిక పరిజ్ఞానాన్ని, సకల వనరుల్ని అందుబాటులోకి తీసుకొచ్చి నలుగురిలో ఒకరిగా నిలబెట్టటమే మా ధ్యేయం. మా ఈ ప్రయత్నంలో భాగంగా మేము ఇతరులకు ఏమాత్రం తీసిపోమో అని నిరూపించటానికి మేం చేసిన మొదటి ప్రయత్నమే మా ఈ లఘు చిత్రం. కనుక మీరు సానుభూతి చూపించకుండా మీ సహకారం, చేయూత అందించి మమ్మల్ని ప్రోత్సహిస్తే మేము కూడా ఒక స్టీఫెన్ హాకిన్స్లా, మరొక హెలెన్ కెల్లర్ లాగా ఎదగగలమని ఈ లఘు చిత్రం ద్వారా సగౌరవంగా తెలియజేస్తున్నాం. ఈ చిత్రం నా ఒక్కడి స్ఫూర్తి కాదు, మా అందరి యొక్క విజయం. కనుక ఈ చిత్రాన్ని మా అందరి అభివృద్ధి కొరకు అంకితం చేస్తున్నాం.
విశ్వంలో ఉండే అన్ని గ్రహాల కంటే భూగ్రహానికి చాలా ప్రాముఖ్యం కలదు. ఎందుకనగా సకల జీవరాశులతో కలిసిన సమైక్య జీవనంతో సుఖ సంతోషాలతో నివసించే మానవజాతి ఉండడమే విశేషం. భూగ్రహంపై ఉండే 7 ఖండాలలో ఆసియా ఖండంలోని భారతదేశానికి అత్యంత ప్రాధాన్యం కలదు. మన దేశంలో అన్ని రకాలైన సంస్కృతులు, విభిన్న వేషధారణలు, భాషలు కలిసి ఒకే కుటుంబంగా జీవించడం ఒక ప్రత్యేకత. మన దేశాన్ని 28 రాష్ట్రాలుగా విభజించగా వాటిలో మొట్టమొదట భాషా ప్రాతిపదిక మీద విభజించబడిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్ర విభజనకు కారకుడు ఒక మహానుభావుడు, స్వాతంత్ర సమరయోధుడు. వీరు నివసించిన జిల్లా మన నెల్లూరు జిల్లా. మన జిల్లాకు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి లేని ప్రాముఖ్యత ఉంది. నెల్లు అనగా ద్రావిడ భాషలో వరి అని అర్థం. ఇక్కడ వరి ఎక్కువగా పండుట వలన జిల్లాకు నెల్లూరు అను నామకరణం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు మొట్టమొదట దళితుల ఆలయ ప్రవేశం కోసం ఉద్యమించారు మరియు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలు త్యాగం చేశారు. కావున ఆయన పేరు ఇటీవల నెల్లూరుకు కలిపారు. ఇప్పుడు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం జరిగింది. 13వ శతాబ్దంలో కవిబ్రహ్మ తిక్కన ఆంధ్ర మహాభారతంలోని 15 పర్వాలను తెలుగులోకి అనువదించిన పవిత్రమైన పుణ్యభూమి ఇదే. తెలుగు జాతి గర్వించే విధంగా కవియోధులుగా తెలుగు సాహితీ వనంలో సుస్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నవారు తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి, దువ్వూరి రామిరెడ్డి. వీరు ఇరువురు జిల్లాకు సుపుత్రులు కావడం గర్వకారణం. తూర్పున బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఇసుక తిన్నెలు, వాటి అంచున పచ్చని పంట పొలాలు, వాటి ప్రక్కన పల్లె ప్రాంతాలు, వాటిని చీలుస్తూ రహదారులు, పడమటి ప్రక్కన పల్లె ప్రాంతాలు, పచ్చని పంట పొలాలు, చివరిగా తూర్పు కనుమలు. ఇవి సహజ సిద్ధ క్రమ పద్ధతిలో అమర్చబడి ఉన్నాయి. ఈ జిల్లా మత సామరస్యానికి, సాంప్రదాయాలకు నిలవై అడుగడుగునా కొలువు తీరిన ప్రాచీన దేవాలయాలు, చర్చిలు, మసీదులతో తులతూగుచున్నది. ప్రజల అవసరాలకు, పంట పొలాలకు అవసరమయ్యే నీటి వనరులు ఉన్నాయి. ఇంతటి విశిష్టత గల జిల్లాను ఎందరో యోధానుయోధులు పరిపాలించి వారి నైపుణ్యం మరియు ప్రాముఖ్యతను ఈ గడ్డ మీది నుంచే చాటి చెప్పారు. అక్కడి నుంచి వెంకటగిరి పరిపాలకులుగా వెంకటగిరిని రాజధానిగా చేసుకుని స్థిరపడ్డారు. బ్రిటిషు వారి కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీకి అతి ముఖ్యులుగా వ్యవహరిస్తూ వెంకటగిరి సంస్థానాధీశులుగా ప్రసిద్ధి చెందారు. వారు నిర్మించుకున్న కోట దాదాపు 1 ఎకరా విస్తీర్ణం కలిగి 150 సువిశాలమైన గదులుగా విభజించబడి ఉన్నది. ఈ కోట అత్యంత శిల్పకళా నైపుణ్యంతో నిర్మించబడి మరియు శత్రు దుర్భేద్యమైన ప్రధాన ద్వారములు కలిగి ఉంది. మొదట వెంకటగిరి సంస్థానం వచ్చిన కారు కూడా ఇక్కడ కలదనుట విశేషం. వీరి పరిపాలనలో కైవల్యా నది ఒడ్డున నిర్మించబడ్డ ప్రధాన శివాలయం కలదు. దీనిలోని శివలింగాన్ని అప్పటి రాజైన బంగారు యాచమనాయుడు ఢిల్లీ నుంచి తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ శివాలయం అత్యంత శిల్పకళా చాతుర్యం కలిగి శోభాయమానంగా విరాజిల్లుతోంది. దక్షిణ భారతదేశ చరిత్రలోనే పేరుగాంచిన ఏకశిలా ధ్వజస్తంభంపై నందీశ్వరుడు ఉండుట విశేషం. ఈ ధ్వజస్తంభం 80 అడుగుల ఎత్తు కలిగి చూపరులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ శివాలయానికి రాను రాను భక్తులు కరువై బోసిపోవుచున్నది మరియు కోట శిథిలావస్థకు చేరుకొని అత్యంత దీనమైన స్థితికి దిగజారింది. ఇది జిల్లా కేంద్రానికి పడమటి దిక్కున
70 కిలోమీటర్ల దూరంలో కలదు. నెల్లూరుకు ఉత్తరంగా 7 కిలోమీటర్ల దూరంలో తిక్కన స్వగ్రామమైన పాటూరులో ఆయన స్వయంగా నిర్మించి పూజలు సల్పిన సిద్ధేశ్వరాలయం కలదు. కవిబ్రహ్మ తిక్కన ఆంధ్ర మహాభారతంలోని 15 పర్వాలను ఏకఘంటంతో రచించిన కుటీరం నెల్లూరుకు ఉత్తరముగా పెన్నానది ఒడ్డున వెలసిల్లినది. ఈ కుటీరం పర్యాటకులకు ఆధ్యాత్మిక శోభను, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలుగజేస్తున్నది. కాని ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోక చూపరులకు దూరమోచున్నది. ఈ కుటీరానికి పడమర వైపున గలగల పారే పెన్నా అంచున 7-8 శతాబ్దంలో పల్లవ చక్రవర్తులతో నిర్మించబడిన రంగనాథ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని అత్యంత ప్రాచీన కట్టడంగా చరిత్రకారులు చెబుతారు. ఈ దేవాలయానికి 15వ శతాబ్దంలో ఉభయలోత్తుంగ చోళుడు అర్చన గృహాదులను, 18వ శతాబ్దంలో ఎరగుడిపాటి వెంకటాచలం పంతులు గాలిగోపురమును నిర్మించారు. ఈ ఆలయం అపురూపమైన శిల్ప సంపదలతో చూపరులను ఆకట్టుకుంటూ ఆంధ్ర రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా కొంగు బంగారమై ఉత్తర శ్రీరంగనాథాలయంగా ప్రసిద్ధికెక్కింది. ఇలాంటి శతాబ్దాల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే మరెన్నో దేవాలయాలు జిల్లా నలుమూలలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది మల్లాంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. ఇది జిల్లా కేంద్రానికి తూర్పున 70 కిలోమీటర్ల దూరంలో విశాలమైన ప్రాంగణంలో అత్యంత శిల్పకళా నైపుణ్యంతో నిర్మించబడ్డ దీన్ని 6వ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. మరలా దీనిని 10వ శతాబ్దంలో చోళులు అభివృద్ధి చేసినట్లు వినికిడి ఉన్నది. ఇది అత్యంత శిల్పకళా శోభితమై చోళ పాండ్య శిల్పశైలికి నిలువెత్తు దర్పణంగా విరాజిల్లుతున్నది. మల్లాంకి ప్రాచీన నామం తిరువాంబూరు. ఇక్కడ చెక్కబడ్డ రాతిరథం, వసంత మండపం శిల్పకళకు ఆదర్శం. తండ్రి కొడుకులు చెక్కిన రాతిరథంపై భారత భాగవత రామాయణ ఘట్టాలున్నాయి. రథం చెక్కిన తరువాత కొడుకు ప్రియురాలి కొరకు రాతిరథాన్ని కదిలించగా తండ్రి గుర్రాల కాళ్లు నరికివేశాడన్న గాథ ప్రచారంలో ఉంది. శిల్పకళా చాతుర్యానికి రథం ఒక ఉదాహరణ. ఈ రథం ఏకశిలా నిర్మితమై ఉండటం దీని ప్రత్యేకత. తూర్పు చాళుక్య ప్రభువు గుణగ విజయాదిత్యుని సేనాని పండ్రంగడు తన విజయానికి చిహ్నంగా క్రీస్తు శకం 893వ సంవత్సరంలో సముద్రపు తీరపు అంచున సువిశాలమైన ప్రాంగణంలో అనన్య శిల్పకళా సౌందర్యంతో శివాలయాన్ని నిర్మించాడు. ఇది జిల్లా కేంద్రానికి ఆగ్నేయంగా 92 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం పండ్రంగని పేరుమీదుగా పంట్రంగంగా ఉండుట విశేషం. ఈ ఆలయంలో 2 గర్భగుడులు ఉండుట మీదు మిక్కిలి విశేషం. రామలింగేశ్వరుడు, పండ్రంగేశ్వరుడు అను నామాలతో 2 శివలింగాలున్నాయి. ఈ ఆలయం నుంచి కాశీ విశ్వేశ్వరాలయం వరకు సొరంగ మార్గం ఉన్నదని చెబుతారు. సూర్యోదయం వేళలో సూర్యకిరణాలు శివలింగంపై పడుట ఈ ఆలయం ప్రత్యేకతగా చెప్పవచ్చు. తన మహిమను తెలుపుటకు 119 అడుగుల పొడవు పెరిగి ఇసుకతో సమాధి అయి భక్తులకు కొంగు బంగారమైన దర్గా పంట్రంగానికి పడమర దిక్కున వేనాడులో షేక్ దావూద్ ఆలీ దర్గాగా ప్రసిద్ధి చెందినది. ప్రతి ఏటా మార్చి నెలలో గంధ మహోత్సవం, జెండా ఉత్సవం జరుపుతారు. ఈ ఉత్సవాలకు మన రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కులమతాలకు అతీతంగా సందర్శిస్తారు. శిల్పకళా చాతుర్యానికి, కళా భంగిమలకు ప్రత్యక్ష సాక్షిగా 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం జిల్లా కేంద్రానికి దక్షిణాన 80 కిలోమీటర్ల దూరంలో మన్నారు పోలూరు గ్రామంలో వెలసింది. ఈ క్షేత్రానికి మన్నారు పోలూరని,
మణిమండపపురమని నామాలున్నాయి. ఈ ఆలయంలో కన్నీరు కారుస్తూ 9 అడుగుల గరుత్మంతుడు కృష్ణుని ఎదురుగా ఉండడం విశేషం. ఇది ఆనాటి శిల్పకళా వైభవానికి మచ్చుతునక. సముద్రమట్టానికి 3662 అడుగుల ఎత్తులో ఫలపుష్ప శోభాయమానంగా నేత్రానందంగా విరాజిల్లుతున్న క్షేత్రం పెంచలకోన. ఇది నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దుల్లో తూర్పు కనుమల మధ్యన ఉన్నది. ఈ పెనుశిలను కణ్వ మహర్షి కనుగొన్నాడని, ఆయన హస్తవాసి చేతనే ఈ క్షేత్రం మహత్తరమైనదని అంటారు. దట్టమైన అడవులు, కొండల మధ్య నిర్మితమైన ఆలయంలో స్వామి స్వయంగా శిల పెనవేసుకున్నట్లు ఉండుట వలన పెనుశిల స్వామిగా ప్రసిద్ధికెక్కారు. ఇది ఏ కాలక్రమేణా పెంచలకోనగా మారింది. ఈ దేవాలయంలో కొంత భాగం క్రీస్తు శకం 680వ సంవత్సరంలో నిర్మితమైనట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. జిల్లా కేంద్రానికి పడమటి దిక్కున 40 కిలోమీటర్ల దూరంలో ప్రభగిరిపట్నం అను చారిత్రక ప్రాధాన్యం కల గ్రామం కలదు. ఇక్కడ వెంకటపతిరాయల కాలంలో 101 దేవాలయాలు, 101 కోటలతో వెలసిల్లినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. కానీ ఆ శిల్ప సంపద కనుమరుగై చెన్నకేశవులు, శివపెరుమాళ్ళు దేవాలయాలు శిథిలావస్థలో ఉండి నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా మిగిలి ఉన్నాయి. ద్రావిడ భాషలో నెల్లు అంటే ధాన్యం అని. మలగులకులకి నెల్లూరు ప్రసిద్ధి కాబట్టి ఈ ఊరికి నెల్లూరు అనే పేరు వచ్చింది. ఈరోజు కృష్ణపట్నం మళ్ళీ నెల్లూరుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచే దిశగా ముందుకు సాగుతూ ఉంది. బార్డర్లుగా తమిళనాడు అంటే తడ, ఆరంబాకం ఆ ప్రాంతం దాకా, ఉత్తరాన్ని చూసినట్టయితే ప్రకాశం జిల్లా, ఇటు పడమర చూసినట్టయితే కడప జిల్లా, తూర్పు తీరం అంతా కూడా పెద్ద సముద్ర తీరం ఉండేటటువంటి జిల్లా ఇది. కృష్ణపట్నం, మల్లాం, పంట్రంగం, మన్నారు పోలూరు, ప్రభగిరిపట్నం, సుబ్రహ్మణ్యం, బాలాయపల్లి మండలం సుబ్రహ్మణ్యం ఇలాంటి దేవస్థానాలు, నెల్లూరు రంగనాయకుల స్వామి గుడి ఇవంతా కూడా గొప్ప చారిత్రక వైశిష్ట్యాన్ని కలిగి ఉన్నాయి. దేశ స్వాతంత్ర సంగ్రామంలో జిల్లా కృషి చాలా ప్రాముఖ్యమైనది. అందుకు నిదర్శనంగా స్వాతంత్ర కాంక్షను దక్షిణాది రాష్ట్రాలలో పెంచేందుకు 1921 ఏప్రిల్ 7వ తేదీన పెన్నా నది ఒడ్డున ఉన్న పల్లిపాడు గ్రామంలో గాంధీజీ స్వహస్తాలతో సత్యాగ్రహ ఆశ్రమమును నిర్మించి మువ్వన్నెల జెండా ఎగురవేశారు. సబర్మతి ఆశ్రమం తరువాత దక్షిణాదిన 2వ ఆశ్రమంగా దీనిని చెబుతారు. అదేవిధంగా జిల్లా నుండి ఎందరో స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలు పణంగా పెట్టారు. వారిలో అతి ముఖ్యులు అల్లాడి అన్నపూర్ణమ్మ, పొణక కనకమ్మ. నవంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిన తరువాత మొట్టమొదటిసారిగా డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఉత్తరప్రదేశ్ గవర్నర్గా మన జిల్లా నుంచి సేవలందించారు. వీరు అధిరోహించినన్ని పదవులు, చేసిన సాహితీ సేవ మరెవరూ చేయలేదేమో. అదేవిధంగా జిల్లా నుంచి తరువాతి కాలంలో ముఖ్యమంత్రిగా, ప్రస్తుత రాజ్యసభ సభ్యులుగా సేవలందిస్తున్న వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. రాజకీయంగానే కాకుండా చిత్ర సంగీత రంగాలలో కూడా మన జిల్లా పేరు దేశ విదేశాలలో చాటి చెప్పిన వ్యక్తులలో పి. పుల్లయ్య, రాజనాల, రమణారెడ్డి, మనసు కవి ఆత్రేయ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ,